మిత్రులారా, కర్ణాటక రైతాంగం 1198 రోజులుగా చేస్తున్న పోరాటం చివరికి ఫలించింది. మంగళవారం జూలై 15 మధ్యాహ్నం కర్ణాటక రాజధాని బెంగళూరులోని విధానసౌధలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతుల ఆందోళనకు కారణాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఒకవైపు రైతుల ఆందోళనలు, ఇతర బాధిత వర్గాల ఆందోళనలు, పరాజయం పాలవుతున్న ప్రభుత్వాలదే, కార్పొరేట్ శక్తులదే పైచేయి అవుతున్న సందర్భంలో ఈ విజయం చరిత్రాత్మకమైనది. ఈ విజయం ఏమిటి, ఎట్లా జరిగింది తెలుసుకోవలసి ఉంది. నిజానికి 2022లో దేవనహళ్లి సమీపంలోని చెన్నరాయపట్న ఆ చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల నుంచి 1777 ఎకరాలను స్వాధీనం చేసుకోబోతున్నామని, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం దాన్ని వాడుకోబోతున్నామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి, అంటే 2022 నాటి నుంచి ఈ 13 గ్రామాల ప్రజలు అనేక రకాల విజ్ఞప్తులు సమర్పించడం, నాయకుల దగ్గరికి వెళ్ళడం, పోరాటాలు చేయడం, ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం, అనేక రకాల పోరాట రూపాలు ఉపయోగించారు. చివరికి 2 నెలల కింద చివరి నోటీస్ కూడా వచ్చింది అని తెలిసినప్పుడు ఈ 2 నెలలుగా వాళ్ళ పోరాటం మిన్నంటింది. జూన్ 25న చెలో దేవనహళ్లి అని ఒక రాష్ట్ర వ్యాపిత కార్యక్రమం చేపట్టారు. సంయుక్త పోరాట కర్ణాటక, ల్యాండ్ అక్విజిషన్ రెసిస్టెన్స్ స్ట్రగుల్ కమిటీ అనే 2 స్వచ్ఛంద సంస్థల నాయకత్వంలో ఈ పోరాటంలో 13 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. చలో దేవనహళ్లి విజయవంతమైన తర్వాత జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పోరాటకారులను చర్చలకు ఆహ్వానించాడు. జూలై 4న బెంగళూరులో విధానసౌధలో జరిగిన ఈ చర్చలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మీ ఆందోళనను గుర్తించాను, మీ ఆందోళనకు సముచిత పరిష్కారం ఇవ్వాలని నాకుంది, కానీ చట్టబద్ధమైన పరిమితులు ఏమైనా ఉంటాయేమో తెలియదు, 10 రోజులు సమయం ఇవ్వండి అన్నారు. 10 రోజులు గడిచిన తర్వాత జూలై 15 మంగళవారం నాడు దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చా నాయకులతో సహా సినిమా నటుడు, ఈ పోరాటానికి మొదటి నుంచి అండదండలిస్తున్న ప్రకాష్ రాజ్తో సహా ఎంతోమంది ముందర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యవసాయం వదులుకోబోమని రైతులు ప్రకటించిన దృఢ సంకల్పాన్ని మా ప్రభుత్వం గౌరవిస్తున్నది, కర్ణాటకలోని అన్ని ప్రజా సంఘాలు, పౌరులు ఐక్యంగా గళమెత్తిన ఈ చారిత్రక సన్నివేశాన్ని మా ప్రభుత్వం గుర్తిస్తున్నది, అందువల్ల 2022లో భూసేకరణ కోసం చేసిన నోటిఫికేషన్ను డీనోటిఫై చేస్తున్నాము అని ప్రకటించారు. నిజంగా ఇది ఆ 13 గ్రామాల రైతుల విజయం. ఆ 13 గ్రామాల రైతులు 2022 నాటి నుంచి అనేక రూపాలలో చేసిన పోరాటాలు విజయం సాధించాయి. అయితే దేవనహళ్లి ప్రాంతంలో ఇదే మొదటి భూసేకరణ కాదు. మొట్టమొదటిసారి 1999లో అప్పటి వరకు ఉండిన విమానాశ్రయాన్ని మార్చి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రారంభించారు. ఇప్పటికీ ఆ విమానాశ్రయాన్ని దేవనహళ్లి విమానాశ్రయం అని అంటారు. దేవనహళ్లి పొరుగున ఉన్న 3 గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించారు. 4300 ఎకరాలు సేకరించారు. ఆశ్చర్యం ఏమంటే 26 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఆ 4300 ఎకరాలలో 40% 2300 ఎకరాల పైన ఇంకా ఖాళీగా ఏ నిర్మాణ పనులు జరగకుండా విమానాశ్రయం కూడా వాడుకోకుండా ఉండిపోయింది. అది మాత్రమే కాదు, ఆ తర్వాత 2004-2005లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రారంభమైన తర్వాత ఏరోస్పేస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుతో ఇదే ప్రాంతంలో 1800 ఎకరాలు సేకరించారు. అందులోనూ 40% ఇప్పటికీ వినియోగంలోకి రాకుండా ఉండిపోయింది. ఆ తర్వాత 2017లో 1282 ఎకరాలు ఏరోస్పేస్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 అని సేకరించారు. అది కూడా కోరుకున్నంతమంది పారిశ్రామికవేత్తలు రాక, వ్యాపారవేత్తలు రాక ఖాళీగానే ఉండిపోయింది. ఇటువంటి సందర్భంలో 2022లో మళ్ళీ ఒకసారి 1777 ఎకరాలు 13 గ్రామాల ప్రజల మీద ప్రభావం వేసే ఈ కొత్త ప్రాజెక్టును ప్రజలు నిరసించారు, తిరస్కరించారు. 3 సంవత్సరాలుగా
పోరాడారు, చివరికి విజయం సాధించారు. ఈ విజయానికి వాళ్లను దేశవ్యాపితంగా మేధా పాట్కర్ దగ్గర నుంచి, కిసాన్ మోర్చా దగ్గర నుంచి అనేక మంది పౌర సమాజ నాయకులు, రాజకీయ నాయకులు వారిని అభినందిస్తూ ఉన్నారు. అయితే అభినందనలతో పాటే ఒక హెచ్చరిక కూడా ఉన్నది. ఇది ఒక చారిత్రాత్మక పోరాటమని, ఈ చారిత్రాత్మక పోరాటాన్ని గుర్తిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే అదే ప్రకటనలో మరి 2 వాక్యాలు కూడా అన్నాడు. ఇటువంటి అభివృద్ధి రాష్ట్రానికి, దేశానికి చాలా అవసరం. విమానాశ్రయ అభివృద్ధి పనులు జరగవలసిందే, ఇవాళ మీరు కాదంటున్నారు కనుక ఆపేస్తున్నాం కానీ అన్నాడు. అంటే అభివృద్ధి నమూనా మారలేదు అని అర్థం. ఏ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగానైతే రైతాంగం పోరాడారో ఆ అభివృద్ధి నమూనాను యథాతథంగా ఉంచుతాము, కేవలం మీ ఆందోళనను గుర్తించాము అని మాత్రమే ప్రభుత్వం చెప్తున్నదన్నమాట. అది మాత్రమే కాదు, ఇంకా ప్రమాదకరంగా ఇప్పటికైనా మీలో ఎవరైనా స్వచ్ఛందంగా భూమి ఇస్తే స్వచ్ఛందంగా సేకరించడానికి, ఎక్కువ విలువ కట్టి సేకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రైతాంగంలోనే చీలిక తేవడానికి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగానే తన ప్రకటనలో ఒక మాట అన్నాడు. రైతాంగం 3 సంవత్సరాలుగా ఎట్లా ఐక్యంగా కలిసికట్టుగా ఉండి తమ ఆకాంక్షను సాధించుకున్నదో ఇక ముందు కూడా అట్లా ఉంటుందా? అది అత్యంత సారవంతమైన, పుష్కలమైన పంటలు పండే భూమి, అందువల్ల మేము ఇవ్వబోము అని అనేక మంది రైతులు అన్నారు. కానీ కొందరు రైతులు ఇస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? కొందరు రైతులు ఇచ్చిన తర్వాత, మరికొందరు రైతులు ఇవ్వకుండా ఉన్న తర్వాత బలవంతంగా ఆ రైతులు ఇవ్వక తప్పని స్థితి ఒకటి వస్తుందా? ఇదే అభివృద్ధి నమూనా కొనసాగుతూ ఉంటే మరొక చోటనైనా భూసేకరణ జరుగుతుందా? ఈ భూసేకరణే మరొక రూపంలో జరుగుతుందా? ఈ ప్రశ్నలన్నీ భవిష్యత్తుకు వదిలేయవలసినవే. ఇప్పటికి మాత్రం దేవనహళ్ళి, చెన్నరాయపట్న రైతాంగం సాధించిన విజయానికి జేజేలు.